నేను ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉంటుంది, నన్ను నేను ఎరుగుతున్నాను, నాకు నేనే తెలుసుకుంటున్నాను, నాకు నేనే ఊహిస్తున్నాను, నాకు నేనే గమనిస్తున్నాను అని స్వయం అవగాహన ఉంది. ఇక్కడ స్వయం అంటే తనకు తానే, నీకు నీవే, నాకు నేనే, మనకి మనమే, ఎవరికి వారే స్వయంగా ఉన్నాము. స్వయంగా ఎలా ఉన్నాం? గమనించే లక్ష్యంతో, స్వయం గమనించే సాక్షి చైతన్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, స్వయం తెలివితో, తెలివి ఉన్న జ్ఞానం ఉన్న ఒకటే. స్వయం జ్ఞానంతో అంటే జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించి గమనించి తెలుసుకునే స్వయం జ్ఞానంతోనూ, సాక్షి చైతన్యంతో తాను గమనిస్తూ స్వయం గమనిస్తూ స్వయం సాక్షి చైతన్యంతో గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, శబ్ద నిశ్శబ్ద లక్షణంతో, కదలికలతో అనుకునేవాడిగా భావించేవాడిగా నేనే ఉన్నాను, స్వయంగా ఉన్నాను, స్వయంగా ఉన్నాను, స్వయంగా దేహంతో ఉన్నాను, స్వయంగా దేహ సంబంధిత మనో సంబంధం అంటే మనసు అంటే ఏంటి? బుద్ధి చిత్తాహంకారాలతో అంతఃకరణము, అంత అంటే లోపల, కరణం అంటే పనిముట్టు, లోపల అని కాదు అర్థం, బయటని కాదు. నేనున్న శబ్ద నిశ్శబ్దాలతో ఉన్నటువంటి ఈ ప్రకృతి, ఈ సత్పదార్థమే సాక్షి చైతన్యంతో ఉన్నది. చైతన్యం అంటే ఏంటి? తెలివి. చైతన్యం అంటే ఏంటి? జ్ఞానం. చైతన్యం అంటే ఏంటి? గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో అనుకునేవాడిగా, భావించేవాడిగా, తలంచేవాడిగా, మన్నం చేసేవాడిగా, ఆలోచించేవాడిగా, సంకల్పించేవాడిగా, శబ్ద నిశ్శబ్దాలతో పదార్థంగా, సత్పదార్థంగా నేనే ఉన్నాను, అవిభాజ్యంగా ఉన్నాను.